ఆంధ్రప్రదేశ్ మరొక బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విశాఖపట్నం మరొక భారీ పరిశ్రమకి కేంద్రం కాబోతుంది. ఇటీవల పుట్టపర్తిలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ కాంబాట్ వెహికల్స్ని అంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్ ప్రారంభ కార్యక్రమం భూమి పూజ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలానే ఇతర ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. భారత్ ఫోర్జ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ఒప్పందాన్ని చేసుకుంది. దీని సారాంశం ఈరోజు బయటకు వచ్చింది. అది కూడా భారత్ ఫోర్జ్ సంస్థ ఒక ప్రెస్ రిలీజ్ రూపంలో రిలీజ్ చేసింది. పుట్టపర్తిలో జరిగినటువంటి చర్చల సారాంశం ఫలితంగా ఒక ఎంఓయూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరింది. ఆ ఎంఓయూ ప్రకారం మెరైన్ గ్యాస్ టర్బైన్ అంటే దేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ మెరైన్ గ్యాస్ టర్బైన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాబోతుంది. సో దీనికి సంబంధించి ఒక 80 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అలాట్ చేయబోతుంది. ఆల్రెడీ విశాఖపట్నం అంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అనేక రకాల వాహక నౌకలకి షిప్పులకి సంబంధించినటువంటి మెరైన్ గ్యాస్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. దాన్ని సప్లై చేసేటువంటి బాధ్యత ఒక రిజర్వ్ సెక్టార్ కింద దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ ఎంజీటీ రిపేర్ ఓవర్హాల్ అండ్ ఇండిజినస్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ని విశాఖపట్నంలో 80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా, అది కూడా అక్కడ ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ని డెవలప్ చేస్తున్నారు. విశాఖపట్నంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల డెవలప్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇటు పుట్టపర్తి వైపు ఉంది, అటు జగ్గయ్యపేట దగ్గర ఉంది, ఇంకోటి దొనకొండ దగ్గర ఉంది, ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఉంటుంది. మొత్తం 4 చోట్ల డెవలప్ చేస్తున్నారు. విశాఖపట్నం కారిడార్లో ఈ ఎంజీటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది భారత్ ఫోర్జ్ సంస్థ. భారత్ ఫోర్జ్ అనేక రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక ఆయుధ సంపత్తిని తయారు చేసేటువంటి ప్రతిష్టాత్మక సంస్థ. ప్రైవేట్ రంగంలో దేశానికి ఆయుధాలను అందించేటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థగా ఇది గుర్తింపు పొందింది. సో ఈ సంస్థకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లో భాగంగానే అంటే ఆ డిస్కషన్లో భాగంగానే ఈ సంస్థ ఏర్పాటు చేయబోయేటువంటి వ్యవస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. 15వ తేదీన ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది. అక్కడ ఒక ఎక్స్పో కూడా జరిగింది. వివిధ రకాల ఆయుధ సంపత్తిని ప్రదర్శించేటువంటి ఎగ్జిబిషన్ అది. సో కేంద్ర రక్షణ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రియల్ మినిస్టరు వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా అటెండ్ అయ్యారు. అక్కడ ఒక సభా కార్యక్రమం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఎక్స్పోని కేంద్ర రక్షణ మంత్రి అలానే ఏపీ సీఎం కూడా దర్శించారనమాట. ఇక్కడ జరిగినటువంటి డిస్కషన్స్ సారాంశంగానే ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా భారత్ ఫోర్జ్ సంస్థ, కళ్యాణి భారత్ ఫోర్జ్ సంస్థ అనౌన్స్ చేసింది. ఇప్పుడు భారత్ ఫోర్జ్ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే ఫెసిలిటీ టు సెటప్ ఓవర్ నియర్లీ 80 acres విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో వస్తుంది ఇది ఒక భారీ టర్బైన్. ఈ టర్బైన్ ఏర్పాటు చేయడం ద్వారా అంటే గ్యాస్ టర్బైన్ అనమాట, మెరైన్ గ్యాస్ టర్బైన్ ఇది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఏవియేషన్ ఫ్యూయల్ దగ్గర నుంచి నార్మల్ పెట్రోల్ వరకు మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో తెలుసు. ఇందులో భాగంగానే మొన్న ప్రధానమంత్రి యూఏఈ టూర్ వెళ్ళినటువంటి సందర్భంలో రిజర్వ్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా, పెట్రోలియం రిజర్వ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకునే విధంగా యూఏఈ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కూర్చుకున్నారు. అంటే ఇట్లాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక రిజర్వ్ ఉంటే కనుక ఇబ్బంది ఉండదు అనేది. అందుకనే ఇది నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుంది. అక్కడ ఐఎన్ఎస్ ఏకశిల ఈ స్ట్రాటజిక్ లొకేషన్గా దీన్ని గుర్తించారనమాట. కోలొకేటెడ్ విత్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. ఈ మూడింటికి సమీపంలో ఉండేటి దగ్గర ల్యాండ్ అలాట్ చేస్తారు, ఒక 80 ఎకరాల ల్యాండ్ని. అక్కడ ఆపరేషన్స్ మొదలుపెట్టే దిశగా చూస్తారు. అలానే గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ హ్యావ్ ఇంపాక్టెడ్ రిపేర్ అండ్ ఓవర్హాల్ సైకిల్స్ ఫర్ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ యూజ్డ్ ఇన్ ఇండియన్ నేవల్ వెజల్స్. ఇండియన్ నేవీకి ఉపయోగించేటువంటి నౌకలకు సంబంధించి ఈ మెరైన్ గ్యాస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనికోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్గా మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో యుద్ధ నౌకల రిపేరు, ఓవర్హాలింగ్, మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కేంద్రంగా కూడా మారే అవకాశం ఉంది. అంటే ఒకవైపు యుద్ధ విమానాల తయారీ కేంద్రం పుట్టపర్తిలో వచ్చింది. యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రాజెక్టు భారత్ ఫోర్జ్ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటి ప్రైవేటు సంస్థ, ప్రైవేటు వ్యవస్థ కింద ఇది మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా ఇంకా మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తే కనుక ఇంకా క్లారిటీ వస్తుంది. దాదాపు 750 మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పని అంచనా వేస్తున్నారు. పెట్టుబడులు కూడా
10 నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నారు. ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు, ఆ తర్వాత భారత్ ఫోర్జ్ సంస్థ పెట్టబోయేటువంటి వ్యవస్థలు, వీటిపైన మాత్రం ఒక MOU కుదిరింది. దానిలో భాగంగానే ఇక్కడ చూస్తే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ మెరైన్ గ్యాస్ టర్బైన్ డెవలప్మెంట్ అండ్ అసెంబ్లీ హాల్, అలానే ఫుల్ స్పెక్ట్రమ్ హాట్ టెస్ట్ సెల్ డెవలప్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ అన్ ఇండిజినస్ మెరైన్ గ్యాస్ టర్బైన్. సో ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి, అలానే స్ట్రాటజిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్ట్రెంగ్థన్స్ ఇండియన్ నేవీ ఆపరేషన్స్, అలానే రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్, దీనికి సంబంధించి విదేశాలపైన ఆధారపడేటువంటి తగ్గుతుంది. అడ్రసెస్ గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్ ఇంపాక్టింగ్ రిపేర్ అండ్ ఓవర్హాల్స్. ఒకవేళ ఇలాంటి యుద్ధ సమయాలు వచ్చినప్పుడు మన యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి రిపేర్లు కానీ ఓవర్హాలింగ్ కానీ ఇటువంటివి చేయాలంటే ఇబ్బందులు రాకుండా ఉండటానికి మొదటి దేశీయ ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తున్నటువంటి MGTగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. దానికి విశాఖపట్నం కేంద్రం కావడం అనేది ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా మారేటువంటి అంశం.